నేను పోయి చంద్రబాబు నాయుడుకు ఢిల్లీలో కలవడం జరిగింది. ఆయన వచ్చిండు. గ్రామ పంచాయతీలు సార్ మీరు సహకరిస్తే మాకు వచ్చేస్తుంది. ఆ రోజుల్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఎంపీ నేను అయిపోయిన తర్వాత అమెండ్మెంట్లో ఫస్ట్ అమెండ్మెంట్లో ఓన్లీ 18 విలేజెస్ ఉండే. ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత మేము ఓడిపోయినాం. ఓడిపోయిన తర్వాత అక్కడ వైఎస్ఆర్సీపీగా టీఆర్ఎస్ ఉండే. మా సీలోరు ప్రాజెక్ట్ కూడా మీరు తీసుకెళ్ళిండ్రు. మోసం చేసింది కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి. 8 లక్షల కోట్ల రూపాయలు అప్పుల పాలు చేసి ఇచ్చేసి పోయిండు. దానికి ఇవాళ మేము 70,000 కోట్ల రూపాయలు మేము వడ్డీ కడుతున్నాం. కరెక్ట్ జీతాలు ఇస్తున్నాం. అన్ని చేస్తున్నప్పటికీ కూడా తెలిసి తెలవని సంఖ్యలు నాకు ఏం చేయలేదు, మేము అప్పులు చేయలేదు అంటే కాదు. సీఎం గారు రోజు చెప్తున్నారు మీరు చేసిన అప్పులకు ఇంట్రెస్ట్ కట్టి తీసుకొస్తున్నామని. మాకు ఇక్కడ ఆ రోజు 90-80 నేను ఆ రోజుల్లో ఎంపీ మినిస్టర్ కూడా 80 విలేజెస్ ఉండే. పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ లేరు, కేటీఆర్ అయితే అసలే లేడు, కేసీఆర్ లేడు. ఇవాళ దొంగలు మా నాన్నను తిడుతున్నాను. మీ నాన్నను మేము ఎందుకు తిడతామా? మీ నాన్నను మేము తిట్టడం కాదు, మమ్మల్ని తిడుతున్నారు అప్పుల పాలు చేసి. 70,000 కోట్ల రూపాయలు మేము ఇంట్రెస్ట్ కడుతున్నాం, బియ్యం ఇస్తున్నాం, బస్సులు ఫ్రీ ఇస్తున్నాం, కరెంటు ఫ్రీ ఇస్తున్నాం. మేము పూర్తిగా కూడా చెప్పిన వాగ్దానం ఒకటి కాకపోతే ఒకటి ఇస్తున్నాం. 7 చెప్పాం కావచ్చు, ఇంకోటి కాకపోతే ఇంకోటి ఇస్తున్నాం. ఇవాళ హైదరాబాద్ లో డెవలప్ చేస్తున్నాం ముసీనది నుంచి. ఎందుకంటే ఇవాళ గుజరాత్ లో కూడా ఒకప్పుడు అట్లే ఉండే. నేను కూడా గుజరాత్ వెళ్ళినా ఎన్నోసార్లు. నేను గుజరాత్ ఇన్ఛార్జ్ కూడా ప్రజెంట్. నేను ఇప్పుడు ఇన్ఛార్జే. ఆయన మేము డెవలప్మెంట్ చేస్తున్నాం. దానికి పొద్దున లేస్తే రేవంత్ రెడ్డిని తిడితే కేటీఆర్కి ఏం పని లేదు, హరీష్ రావుకి అక్కడ రా ఇక్కడ రా వచ్చి ఏం చేస్తావా? అప్పులు చేసిందా అవునా కాదా? తెలంగాణ బిల్లు పెట్టే కూడా ఉన్నాం లేనే లేవు హౌస్ లో. నేనున్న హౌస్ లో ఇది ప్రజెంట్ ఇయర్ మేమున్నాం, నువ్వు లేనే లేవు. మీ నాన్న లేడు, నువ్వు లేవు. ఏదో పెద్ద గొప్పగా మాట్లాడుతున్నావు టీఆర్ఎస్ గియర్. అట్లా మాట్లాడకు, ప్రజలను మబ్బు పెట్టకు, కార్యకర్తలను మబ్బు పెట్టకు, టీఆర్ఎస్ కార్యకర్తలను కూడా మబ్బు పెట్టకు. నువ్వు అప్పు చేసినవా లేదా అనేది రైట్, అవునా కాదా? దానికి ఇంట్రెస్ట్ మేము కడుతున్నావా లేదా? ఇంట్రెస్ట్ కట్టకపోతే బ్యాంక్ లోన్ ఇవ్వరు. ఇలా మహిళలకు డాక్రా గ్రూప్లకు తీసుకున్న వాళ్ళకి లోన్ ఇస్తున్నాం, దాని ఇంట్రెస్ట్ మేము కడుతున్నాం. చీరలు ఇచ్చినాం కొంత జాగల. కాబట్టి దయచేసి అలాంటి వాక్యాలు మాట్లాడకండి. కేటీఆర్ గారు మీరు మాట్లాడితే కరెక్ట్ కాదు. మేము మిమ్మల్ని తిట్టడం లేదు, మన రాష్ట్రాన్ని బాగుపరుస్తూ ఇది కాదు ఇదని చెప్పండి. మాకు సలహాలు ఇవ్వండి, మేము వింటాం మీ సలహాలు. కానీ పొట్టి ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి ఎంత ప్రణబ్ ముఖర్జీ ఎంత హైట్ ఉండే, మన్మోహన్ సింగ్ ఎంత హైట్ ఉండే. మీరు అట్లా అనకండి, ఒగ్గరగా మాట్లాడకండి. మిమ్మల్ని మీరు ఎప్పుడన్నా అన్నవా? మీ నాన్న ముఖ్యమంత్రి మీరు తిట్టినవా ఎప్పుడైనా? మీ నాన్న నన్ను తిట్టాడు ఒక లంబడోనికి. ఇలా చెప్తున్నా వెంకటరెడ్డి గారికి సంపత్కు నేను రాజ్యసభకు నేను పోటీ చేస్తే డిస్క్వాలిఫైడ్ చేసి నన్ను ఓడగొట్టింది ఇదే చంద్రశేఖర్. ఒక లంబడోని ఓడగొట్టినావు, నువ్వు ఒక ట్రైబల్ లో ఓడగొట్టినావు డిస్క్వాలిఫైడ్ చేసి రాజ్యసభకు పోటీ చేస్తే. ఏదైనా ప్రజెంట్ ఎమ్మెల్యేని డిస్క్వాలిఫైడ్ చేసి ఓడగొడతారా? నీకెక్కడ ఉందే ధర్మం? నీ దగ్గర కూడా రావు. నాన్న సీలోర్ ప్రాజెక్ట్ అమ్ముకున్నావు మాది నీ ఫ్రెండ్షిప్ లా. ఇలా భద్రాచలానికి సీలోర్ ప్రాజెక్ట్ ఉంటే ఎంత ఉపయోగపడేది? ఎలక్ట్రికల్ పవర్ ఈ రాష్ట్రానికి ఎంత ఉపయోగపడేది? చేసిన దొంగతనాలన్నీ చేసి నువ్వు ఏదో మాట్లాడితే కాదు. కేటీఆర్ గారు రండి నా దగ్గర కూల్గా మాట్లాడదాం మనం ఇద్దరం కూర్చొని. ఏ కార్యకర్తలకు నొప్పి ఉండొద్దు, సంస్కారం ఉండాలి. సంస్కారం లేని మాట్లాడితే కాదు. నమస్కారం అన్న అందరికీ. థ్యాంక్ యూ.